కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్పై పెట్టిన అక్రమ కేసును నిరసిస్తూ డిపో గేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. రెబ్బెన మండలంలోని దేవులుగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సును వెనక నుండి బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రామారావుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై డిపో మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదని వారు ఆరోపించారు. డిపో మేనేజర్ నిర్లక్ష్యం అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్కు వెంటనే బెయిల్ మంజూరు చేసి కేసు విషయంలో పునరాలోచన చేసి న్యాయం చేయాలని, లేకుంటే ఏఐటీయూసీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. మరి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద ఆగిందా, ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది ఓ డ్రైవర్గా, ఆ బస్సు నడిపే డ్రైవర్గా ఆయనకే తెలిసి ఉంటుంది. ఏ రకంగా ఆగినా కూడా, ఎట్లా ఆగినా కూడా వెనుక నుండి వచ్చే డ్రైవరా కాదా, ముందున్న వెహికల్ మనిషా, మరి పశువుల, ఒక స్కూల్ పిల్లల, లేకుంటే మహిళల, ఎవరైనా ఆ డ్రైవర్ గమనిస్తాడా? ఇతను డ్రైవరే, అతను డ్రైవరే. మరి నిర్లక్ష్యము ఇంట్లో ఆర్టీసీ డ్రైవర్దా, బుల్లోడ డ్రైవర్దా? ఎన్నికెళ్ళి గుద్దింది బుల్లోడ డ్రైవరా, ఆర్టీసీ డ్రైవరా? అట్లాంటప్పుడు మరి చచ్చిపోయిన డ్రైవర్ కేసు పెట్టక, మరి ఒక హైదరాబాద్ నుండి రాత్రి అంతా నడుపుకుంటున్న డ్రైవర్ మీద ఎన్నికలు వచ్చి గుద్దితే ఈ డ్రైవర్ మీద కేసు పెట్టి, చనిపోయిన గుద్దిన మీద కేసు పెట్టి, మన ఆర్టీ డ్రైవర్ మీద కేసు పెట్టి, మరి కేసు పెట్టిన తర్వాత డిపార్ట్మెంట్ అనేది స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఎంబడే డిపోలో చాలా మంది సూపర్వైజర్ ఉన్నారు, డిఎం గారు ఉన్నారు, మరి అందరు ఉండగా కూడా మరి డ్రైవర్ పోలీస్ స్టేషన్ ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంది, ఆయన కహాని ఏంది, ఆయన ఏం చేస్తాడు, ఏ స్థితిలో ఉన్నదని మరి ఆ డ్రైవర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరము మరి మేనేజ్మెంట్కి ఉన్నదా లేదా? ఆ డ్రైవర్ మీద కేసు బుక్ అయింది, నాన్ బెయిలబుల్ కేసు బుక్ అయింది అని తెలిసింది. మరి ఎఫ్ఆర్ఐలో ఎఫ్ఆర్ఐ తీసుకొచ్చామని ముందున్నారు, కానీ ఆ స్పాట్కు పోయి అక్కడ స్పాట్ లోపల అక్కడ మరొక అక్కడ స్పాట్ తీసుకొని డ్రైవర్ ఎంతవరకు తప్పున్నా అని పోలీస్ స్టేషన్ పోయి మరి డ్రైవర్ని తీసుకొచ్చి, డ్రైవర్ బెయిల్ మీద తీసుకొచ్చి డిపోలో తీసుకొచ్చే అవసరం మన మేనేజ్మెంట్కి ఉందా లేదా?